బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు పరిశీలనలో ఇద్దరు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రేపు ఫిబ్రవరి 15న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనున్నది. దాంతో కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలు భేటీ అయ్యారు. వారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్యసభ రేసులో వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. వద్దిరాజుకు రాజ్యసభ సీటు ఖాయమనుకున్న తరుణంలో రేసులోకి అనూహ్యంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెరమీదకు వచ్చారు. ఇప్పటికే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు నామా నాగేశ్వరరావును రాజ్యసభకు పంపుతారని కారు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని గులాబీ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అవడానికి లైన్ క్లియర్ అయినట్లయింది. ఇది వ్యూవర్స్.